ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పల్లెటూరు అంటేనే మనకు గుర్తొచ్చేది అందమైన చెట్లు, ఆ అందమైన ఆహ్లాదకరం, ఆ నేచర్. వావ్, ఎంత బాగుంటుంది కదా ఆ ఫీలింగ్. చూడండి, మా పొలంలో ఇలా వరి నాటారనమాట. వరి చుట్టూ అరటిపండు చెట్లు నాటారు. ఇప్పుడు మోటార్ వేశారు కదా, పొలాల్లో కరెంటు ఈ టైం కని ఉంటుందన్నమాట. మనకి వచ్చే కరెంటు వేరు, పొలాలకి వచ్చే కరెంటు వేరు అనమాట. ఈవెన్ మిడ్ నైట్ కూడా వేస్తారు ఒక్కోసారి. మనం వెళ్ళి అక్కడ నీళ్ళు పట్టుకొని రావాలన్నమాట పొలాలకి. ఆ టైం కూడా ఉంటుందన్నమాట. మిడ్ నైట్ అర్ధరాత్రి వెళ్ళాలి పొలాలకి. చూడండి అసలు వ్యవసాయం అంటే ఎంత కష్టమో. మనం చాలా ఈజీగా అన్నం పడేస్తూ ఉంటాం. ప్లీజ్ దయచేసి ఎవరు అన్నం వేస్ట్ చేయొద్దండి. ఆ కష్టం, మనం ఇప్పుడు అన్నం ఒక ముద్ద తింటున్నామంటే దాని వెనుకలు ఎంత కష్టం ఉంటుందో. ఈ పొలం అయితే రోడ్డుకి పక్కనే ఉంటుందండి. మేము ఇంకా పూల చెట్లు కూడా నాటాము పొలంలో. ఎంత బాగుందో కదా గ్రీనరీ. మన మనసు బాగాలేనప్పుడు ఇలా పొలాలకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని నేచర్ని ఆస్వాదిస్తుంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఆంఫర్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పటికీ మన దేశంలో వ్యవసాయం అంటే చిన్న చూపు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మా నాన్న అగ్రికల్చర్ అంటే అదేదో చిన్న చూపు చూస్తారనమాట. ఎందుకు అలా చూడడం? ఇప్పుడు మనం అంత హెల్తీగా తింటున్నాము, మన ఆకలి తీరుతుంది అంటే వ్యవసాయం వల్లనే కదా. ప్లీజ్ వ్యవసాయాన్ని గౌరవించండి, రైతుని గౌరవించండి. జై కిసాన్.